హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. శుక్రవారం మార్కెట్లో ఏకంగా నేను చెప్పే ఈ స్టాకు 11% ఒకే రోజు పెరిగిందనమాట. పెరిగి తర్వాత మార్కెట్ ముగిసేలోపు 8.86% దగ్గర ఇది క్లోజ్ అవడం జరిగింది. ఈ స్టాక్ గురించి నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. అయితే ఈ వీడియో చూసే ముందు మీరందరూ కూడా తప్పకుండా ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ కంపల్సరీ కొట్టండి, ఎందుకంటే ఈ వీడియోని ఇంకా కొంతమంది వరకు కూడా చేరవేస్తుంది మన యూట్యూబ్. ఈ లైక్ కొట్టడం వల్ల ఏంటంటే ఇంకా చాలామందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. దానివల్ల నేను లైక్ చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు మనం ఈ వీడియోని చూసేద్దాం. అయితే నేను చెప్పే స్టాక్స్ ఏంటో మీకు థంబ్నెయిల్లో తెలిసిపోయి ఉంటుంది కదా. రైల్వే సెక్టర్లోని స్టాక్స్ అనమాట. నిన్న స్టాక్ మార్కెట్లో పెరిగిన ఈ స్టాక్తో పాటు కూడా రైల్వే సెక్టర్స్లో ఉన్న ప్రతి స్టాక్ కూడా 10% పైనే పెరుగుదలని చూసాయన్నమాట. ముఖ్యంగా నేను చెప్పే స్టాక్ పేరు ఏంటంటే ఆర్వీఎన్ఎల్ స్టాక్ అనమాట. ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్లో మా వారు కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అయితే ఇది 650 రూపాయల దాకా టచ్ చేసి ఉంది కదా. ఈ స్టాక్ ఒకేసారి 10.48% పడిపోయింది ఇది గత నెలల్లో. అలాంటి ఈ స్టాకు ఒకేసారి 11% ఎలా పెరిగిందో మనము అసలు ఈ పెరగటానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు ఈ స్టాక్ ఇంతగా పెరగటానికి కారణాలు ఏంటంటే దీనికి ఒక 2 కొత్త భారీ ఆర్డర్లు వచ్చినాయి అనమాట. దేనికి? ఆర్వీఎన్ఎల్ స్టాక్కి 2 కొత్త భారీ ఆర్డర్స్ని ఇది సొంతం చేసుకుంది అనమాట. ఒకటి వచ్చి 159.79 కోట్ల ఆర్డర్ని సొంతం చేసుకుంది. అలాగే ఇంకో ఆర్డర్ వచ్చి 115.8 కోట్ల ఆర్డర్ని. ఇలా 2 ఆర్డర్ని ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్ అనేది సొంతం చేసుకుంది. దీనికి వచ్చిన ఈ కాంట్రాక్ట్స్ వల్ల ప్రభుత్వం దృష్టి ఎక్కువగా ఈ రైల్వే సెక్టర్ మీద ఉందనేది తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మొన్న శుక్రవారము ఏకంగా 11% పెరగడం జరిగింది. అలాగే దీనితో అనుబంధమైన కంపెనీస్ కూడా బాగా పెరుగుదలని చూసాయన్నమాట. దగ్గర ప్రతి స్టాక్లో కూడా 10% పెరిగింది. ఆ స్టాక్స్ ఏంటంటో కూడా తెలుసు కదా, రైల్వే సెక్టర్స్లో ఉన్నవి. అలాగా ఈ రైల్వే రంగంలో బుల్లిష్ని మనము ఫ్రైడే చూసామన్నమాట. అంటే ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి మరియు రైల్టెల్ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఆ రోజు మనం పెరుగుదలని చూసామన్నమాట. ఎందుకంటే ఆర్వీఎన్ఎల్కి వచ్చిన ఈ ఆర్డర్స్ వల్ల ఈ స్టాక్స్ కూడా లాభం చేకూరుతుంది అనమాట. ఎందుకంటే అన్ని కూడా అనుబంధమైన కంపెనీసే కాబట్టి ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పెరుగుదలని చూసాయన్నమాట. అయితే ఈ ఆర్వీఎన్ఎల్ అనేది లాంగ్ టర్మ్కి చాలా మంచిదనేసి వాలెట్ ఇన్వెస్టర్స్ చెప్తూ ఉన్నారనమాట. ఈ షేర్ అనేది ఈ ఆర్డర్ వలన ఈ నెలలోనే అంటే ఈ మే నెలలోనే 548 రూపాయల దగ్గర వరకు కూడా చేరే అవకాశం ఉందని ఈ వాలెట్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అదే వీళ్ళెందుకు బలంగా చెప్తున్నారంటే చెప్పాను కదా, ఈ 2 ఆర్డర్స్ వలన మాత్రం కంపల్సరీ ఇది 548 రూపాయలని ఈ నెలలోనే టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు బలంగా చెప్తూ ఉన్నారు. ఓన్లీ పాజిటివ్ థింగ్నే కాకుండా నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, రిస్కులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ రిస్కులు కూడా ఉంటాయని వీళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ రిస్కులు ఎప్పటికప్పుడు మనకు తెలుసు కదా, ఎన్నో న్యూస్ల వలన, ఆర్థిక సమస్యల వలన, ఈ యుద్ధాల వలన, తర్వాత టారిఫ్ల వలన ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ స్టాక్లో అయినా కానీ, ఎంత మంచి షేర్లో అయినా కానీ హెచ్చు తగ్గులు అనేవి తప్పకుండా ఉంటాయి. అంటే షేర్ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అనేవి అంటే తగ్గటం పెరగటం అనేది ఉంటుందన్నమాట. కానీ ఫండమెంటల్ బాగుందనుకోండి, ఆ షేర్ ఒకవేళ తగ్గిపోయినా కానీ ఫ్యూచర్లో పెరిగిద్దని మనం చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ ఫండమెంటల్ ఏ షేర్కైనా సరే స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆ షేరు ఆ న్యూస్ వల్ల పడిపోయినా కానీ తర్వాత ఆ షేర్ అనేది పైకి పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నమాట. అయితే ఈ షేర్లో రిస్క్ ఏంటంటే గత ఈ 3 నెలల్లోనే ఇది ఒకేసారి 10.46% అనేది పడిపోయిందనమాట. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే షార్ట్ టర్మ్లో ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఈ షేర్కు ఉంటాయని తెలుసుకోవాలి. అందుకోసమే ఈ షేర్ అనేది
లాంగ్ టర్మ్లో ఎక్కువ ర్యాలీని మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా రిస్క్ ఎలా వస్తుందంటే మార్కెట్ యొక్క సెంటిమెంటు, ఆర్థిక విధానాలు, అలాగే ఆర్డర్లు ఇప్పుడు వచ్చినాయి కదా, ఆ ఆర్డర్లు అమలుపరిచేటప్పుడు ఆలస్యమైనప్పుడు ఈ షేర్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి విషయాలే కదా ఫ్యూచర్లో ఇది పెరుగుదలను చూసిస్తుందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. బాగా ఆర్డర్లు వచ్చినాయి కదా అనేసి ఆర్డర్ని వాళ్ళకి ఇచ్చిన పరిమితి సమయంలో చేస్తే మంచి లాభాలు వస్తాయి. కానీ ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన పనిని ఇంకా వాయిదాలు వేసుకుంటా వెళితే లాభాలు అనేవి మనం ఊహించినంత తొందరగా రావన్నమాట. ఇదే ముఖ్యమైన రిస్క్ ప్రతి షేర్లో కూడా. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన సెక్టర్స్లో కంపల్సరీ కూడా ఇలాంటి రిస్కులు అనేవి తప్పకుండా ఉంటాయి. ఆ విషయాన్ని మాత్రం గవర్నమెంట్ షేర్స్ కొనుక్కున్నప్పుడు ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మనం దృష్టిలో పెట్టుకొని షేర్స్ని కొనాలి. ఈ ఆర్వీఎన్ఎల్ షేర్లో బలమైన టెక్నికల్ సిగ్నల్స్ మరియు ఈ 2 ఆర్డర్స్ బలంగా ఉన్నాయి కాబట్టి దీన్ని పరిశీలించడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి షార్ట్ టర్మ్కి కావాలి అంటే షార్ట్ టర్మ్లో ఈ టెక్నికల్ సిగ్నల్స్ని అలాగే ఈ ఆర్డర్స్ దృష్టిలో పెట్టుకొని మీరు దీని ఫండమెంటల్ని పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. అయితే విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే షార్ట్ టర్మ్లో దీన్ని 440 రూపాయల దగ్గర టార్గెట్గా పెట్టుకోవచ్చు అని కూడా సలహా ఇస్తూ ఉన్నారు. అది షార్ట్ టర్మ్కి అనమాట. అయితే లాంగ్ టర్మ్కి అయితే ఇది చెప్పాను కదా, ఈ 2 ఆర్డర్ల వల్ల అలాగే ప్రభుత్వం కూడా ఈ రైల్వే రంగం మీద ఎక్కువగా దృష్టిని పెట్టడం వల్ల ఈ లాంగ్ టర్మ్కి అనేది చాలా మంచి స్టాక్ అనేది కూడా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట. అంటే ఈ ఆర్వీఎన్ఎల్ ఒకటే కాకుండా ఈ రైల్వే సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ ఏమేమి ఉన్నాయో చెప్పాను కదా, ఆ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుదలను చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ అందరికి తెలుసు కదా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే ఎప్పటికప్పుడు అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్లో ఏమేమి జరుగుతుంది అనేది తెలుస్తుంది. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోవడానికి వీలవుతుంది అనమాట. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదైనా స్టాక్స్లో కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్వీఎన్ఎల్ స్టాక్ కానీ రైల్వే స్టాక్స్ కానీ ఎందులో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు సొంతగా అనాలిసిస్ చేసుకోవాలి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి చూసుకోవాలి. తర్వాత మీకు తెలిసిన ఎక్స్పర్ట్స్ను కానీ నిపుణులను కానీ కనుక్కొని మీరు ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలు అనేవి చేయాలని చెప్తూ ఉన్నానన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.